ఇది బ్లూ రైస్ అండి. ఇది బ్లూ రైస్ ఎలా వచ్చింది అని అనుకుంటున్నారా? ఈ బ్లూ రైసు శంకు పూలు నుంచి మనం తయారు చేయొచ్చండి. ముందుగా శంకు పూలను ఉడకబెట్టి బాగా ఉడకబెట్టినప్పుడు అందులోంచి శంకు పూలలో ఉండే కలరు, దాంట్లో ఉండే పోషక విలువలు అన్నీ నీళ్ళలోకి వచ్చేస్తాయి. ఆ నీళ్లు వడకట్టుకొని మనం అన్నంలో పోసుకొని వండుకుంటే శంకు పూల రైస్ మనకి ఈ విధంగా బ్లూగా వస్తుందండి. ఈ బ్లూ రైస్ చూసేదానికి అందంగా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఈ బ్లూగా ఉంది ఏంటి అని ఆశ్చర్యపోతారు. ఎప్పుడన్నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ రైస్ చేస్తే ఆ విధంగా ఈ బ్లూ రైస్ చేసుకోవచ్చండి. దీని రిలేటెడ్ వీడియో కూడా ఉంది, పెద్ద వీడియో పెడతాను చూడండి. చెట్లు పెంచుకుంటే ఈ విధంగా మనం చేసుకోవడానికి బాగుంటుందండి. శంకుపూల చెట్లు కూడా చాలా ఈజీగా పెరుగుతాయి. విత్తనాలు తెచ్చి పెట్టుకున్నామంటే ఈ వర్షాకాలంలో బాగా వస్తాయండి ఆ చెట్లు. మీరు ట్రై చేయండి.